ఆంధ్రప్రదేశ్కు తుఫాను ముప్పు పొంచి ఉందని, మొంతా తుఫాన్ దూసుకు వస్తుందని, ఈ తుఫాన్ ఆంధ్రప్రదేశ్లోనే తీరం దాటే అవకాశం ఉందని, దీంతో ఆంధ్రప్రదేశ్కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో తుఫాన్ చాలా ప్రభావం చూపిస్తుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలో తీవ్రమైన తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. విశాఖపట్నం, తిరుపతి వరకు దీని ప్రభావం ఉంటుందని, హైదరాబాద్ సహా తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఏపీలోని తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న విద్యా సంస్థలకు 28, 29 తేదీల్లో సెలవు ప్రకటించాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ప్రయాణాలను మానుకోవాలంటూ పేర్కొన్నారు. Area formed in the morning is likely to intensify into depression by tomorrow and further into a deep depression by 26th and subsequently into cyclonic storm by 27th over West Central Bay of Bengal. A fresh western disturbance is likely to impact western Himalayan region and adjoining plains of North India from 27th of October. Looking into the subdivision-wise weather warning information for day 1, very heavy rainfall is forecasted over parts of Kerala with heavy rainfall over parts of Andaman and Nicobar, Tamil Nadu, coastal Karnataka, parts of interior Karnataka, Konkan and over parts of Telangana and parts of Andhra Pradesh. Looking into the day 2 and day 3 rainfall forecast, heavy rainfall is forecasted to persist over major parts of South Peninsular India for day 2 along with Gujarat state. Looking into the day 3 warning with respect to the westward movement of the system, heavy to very heavy rainfall is forecasted over parts of coastal Andhra Pradesh and over parts of Rayalaseema with heavy rainfall over parts of Kerala, Tamil Nadu, Karnataka and over parts of Gujarat. Thunderstorm activity is also forecasted over all these subdivisions with major parts of South Peninsular India. Looking into day 4 and day 5, very heavy rainfall is forecasted to persist over parts of coastal Andhra Pradesh with rainfall increasing over parts of Tamil Nadu and over parts of Odisha during day 4 and day 5. Heavy rainfall is forecasted over parts of Kerala, over parts of coastal Karnataka and south interior Karnataka along with Telangana and Odisha for day 4 with respect to increase in rainfall for day 5 over Odisha and over parts of coastal Andhra Pradesh. Looking into day 6 and day 7, heavy rainfall is forecasted to persist over Rayalaseema, over coastal Andhra Pradesh, Odisha with rainfall activity forecasted over parts of Jharkhand, over parts of West Bengal and major. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.